సమావేశంలో డీసీపీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. షాపు వెనుక వైపు గోడలు, షట్టర్ పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి 20 లక్షల విలువ చేసే 49 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేశారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిపి చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏసీపీ అఖిల్ మహాజన్, సీసీఎస్ ఏసీపీ రమణబాబు, పట్టణ సీఐ ముత్తి లింగయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సాయి రమణ 3 ప్రత్యేక బృందాలతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను ఆదివారం సాయంత్రం స్థానిక వడ్డెర కాలనీలో అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అరెస్టైన వారిలో రాజస్థాన్కు చెందిన అనిల్ వైష్ణవ్, ప్రేమ్ పర్వజ్ ఉండగా వారి వద్ద నుంచి 38 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. చోరీ కేసును ఛేదించిన డీసీపీ అభినందించి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ నెల 20 మన పోయిన నెల 23వ తారీఖు రోజు, ఆగస్టు 23వ తారీఖు రోజు ఇక్కడ మన మంచిర్యాల పట్టణంలో ముఖరం చౌరస్తాలో ఉన్న వాసవి జ్యువెలర్స్లో దొంగతనమైంది. అంటే ఒక సందులో నుంచి వచ్చి ఒక షట్టర్ని లేపి లోన పోయి దొంగతనమైంది. అయితే దొంగతనం చేసుకొని పోయేటప్పుడు దాదాపు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 49 కేజీలు వెండి తీసుకొని పోయారు. వెండి పట్టగొలుసులు, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కదా తీసుకొని పోయేటప్పుడు ఈవెన్ సీసీ కెమెరాస్ మానిటర్ కూడా తీసుకొని పోయారు. తీసుకొని పోయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు ఆ రోజు మా సిపి గారు ఇన్స్ట్రక్షన్స్ తోటి నేను చెప్పగానే మన లోకల్ ఏసీపీ గారు అఖిల్ మహాజన్ గారు, తర్వాత సిసిఎస్ ఏసీపీ గారు కూడా రమణబాబు వాళ్ళ ఆధ్వర్యంలో మా మంచిర్యాల టౌన్ ఇన్స్పెక్టర్ ప్లస్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు సాయి రమణ మంచి టీమ్స్ తయారు చేసి ఆ రోజు నుంచి ఒక 3 రోజులు మంచిర్యాల టౌన్లో ఉన్న అన్ని కెమెరాస్, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈ టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వితిన్ 3 డేస్లోనే ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళది రాజస్థాన్లో ఉన్న పాలి జిల్లాలో జోజోవార్ దగ్గర వాళ్ళ ఊరు తెలుసుకొని ఇమీడియట్లీగా అక్కడికి టీమ్స్ పంపడం జరిగింది. పంపిన తర్వాత వాళ్ళని లొకేట్ చేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది. అక్కడ పట్టుకున్న తర్వాత ఈ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ దాదాపు ఒక 35 కేజీలు ఎక్కడ పెట్టారో తెలుసుకుందాం. అక్కడ తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇంటరాక్ట్ చేసి ఏం చెప్పారంటే మంచిర్యాల ఈ 3 రోజుల ముందే వచ్చి ఒక రూమ్ తీసుకొని ఇక్కడ ఆ రూమ్లో ఉండి మొత్తం మంచిర్యాల టౌన్ తిరుగుకుంటూ అబ్జర్వ్ చేసి ఈ దొంగతనం చేసుకొని ఈ మంచిర్యాలలో ప్రాపర్టీ ఆ రూమ్లో తీసుకుపోయి అక్కడ కరగబెట్టి ఒక 10 కేజీలు తీసుకొని పోయారు. 10 కేజీలు తీసుకుపోయి అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో అమ్మారు. వాళ్ళు అమ్మిన తర్వాత మాకు దొరికిన వాళ్ళ సమాచారం ప్రకారం వాళ్ళకి అక్కడ నోటీస్ ఇచ్చి వాళ్ళని, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ పట్టకొచ్చి రావాలంటే 24 గంటలు పట్టు రావాలి, లేదంటే అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మనకు వేరే ప్రాపర్టీ రికవరీ చేయాలి. దాని గురించి ఇంట్రాగేషన్ కోసం వాళ్ళకు నోటీస్ ఇచ్చి ఇక్కడ రమ్మని చెప్తే రాలేదు వాళ్ళు. తర్వాత మొన్న 4వ తారీఖు నాడు వచ్చేది ఉంది, రాకుండా వాళ్ళ మీద మేము అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ ఒక రూమ్లో ఉన్నట్టు తెలుసుకొని నిన్న సాయంత్రం పోయి వాళ్ళ ఇద్దరిని పట్టుకొని ఇంటరాక్ట్ చేస్తే ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం కూడా దాదాపు ఒక 37 కేజీల సిల్వర్ పోయిన దాంట్లో దొరికింది. మనం దాంట్లో కొంత కరగబెట్టారు. ఆ కరగబెట్టిన వస్తువులు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ చరిత్ర ఏంటంటే దీంట్లో అనిల్ వైష్ణవ్, నేనేంటంటే 2014-15లో ఇక్కడ ఈ దేవాపూర్ ఉంది కదా, దేవాపూర్లో ఒక రాజస్థాన్ వాళ్ళ స్వీట్ హౌస్ ఉంటే వాళ్ళ స్వీట్ హౌస్లో ఒక 5-6 నెలలు పనిచేసాం. అట్లా మనం మంచిర్యాల ఆయనకు తెలుసు. తర్వాత అక్కడ పోయిన తర్వాత నేరాలకు అలవాటు పడి జైలుకి కొన్ని కేసెస్లో చేసిన తర్వాత జైలు పోయిండు. తర్వాత ప్రేమ్ పర్వజ్ వీళ్ళిద్దరు కలిసి ఆ జైల్లో పరిచయం అయ్యారు. జైల్లో నుంచి 4 నెలల కింద బయటకు వచ్చిన తర్వాత వేరే మనకు తెలిసిన ప్లేస్కి పోయి జ్యువెలరీ షాప్లో దొంగతనం చేస్తే బాగా సంపాదించాలనే ఉద్దేశంతో
ఇక్కడికి వచ్చి 20వ తారీఖు అంటే వాళ్ళు మనకు 23 దొంగతనం అయింది, వాళ్ళు 20వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చినారు. వచ్చి ఈ ఏరియాలో తిరిగి అబ్జర్వ్ చేసి ఇక్కడ ఈ షట్టర్ని గోడ తవ్వి షట్టర్ని గుంజి దాంట్లో దూరి దొంగతనం చేసుకొని పోయారు. అయితే ఇది అయిన రోజు నుంచి మేము 3 టీంలు పనిచేయడం వల్ల వాళ్ళని ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళని పట్టుకొని రికవరీ చేయడం జరిగింది. దాదాపు 37 కేజీలు 968 అంటే దగ్గర 38 కేజీలు గోల్డ్ రికవరీ చేసినాము. మిగిలిన గోల్డ్ ఏం చేశారంటే వీళ్ళు కొంత తీసుకుని అమ్ముకున్నారు ఆడ సిల్వర్ తీసుకుపోయి వేరే ప్లేసెస్లో అమ్ముకున్నారు. వీళ్ళని పట్టుకున్న దాంట్లో మెయిన్గా ఇక్కడ ఉన్న లోకల్ ఏసీపీ గారు గైడెన్స్ తోటి, తర్వాత ట్రాఫిక్ సిసిఎస్ ఏసీపీ గారు, మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సాయి రమణ, ముత్తులింగ వీళ్ళ టీమ్స్, సిసిఎస్ టీమ్ దాంట్లో వాళ్ళు ఉన్న కానిస్టేబుల్ చాలా మంచి పనిచేసినారు. వీళ్ళందరూ మంచి పనిచేయడం వల్ల తొందరగా పట్టుకొని మనం ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. అదే నెల 2 నెలల తర్వాత అయితే మన ప్రాపర్టీ కూడా రికవరీ కాకపోయేది. అయితే దీని సందర్భంగా నేను ఇక్కడున్న మంచిర్యాల, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అయింది, బాగా బిజినెస్ పెరిగింది, అందరికీ ఎక్కువ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా ఏంటంటే మనం సీసీ కెమెరాలు ఎంత బాగా పెడితే, ఎంత ఎక్కువ పెడితే మనం ఇట్లాంటి నేరాలు జరిగినా కూడా జరగకుండా చేయొచ్చు, జరిగినా కూడా ఇమ్మీడియట్లీగా మనం వాటిని పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బిజినెస్లో భాగంగా ఒక 10,000 20,000 ఖర్చు పెట్టుకొని వాళ్ళ షాపే కాకుండా ఆ షాప్ ముందున్న 100 మీటర్ల రోడ్డు కూడా